బీసీ రిజర్వేషన్లపై అన్ని వేలు బీజేపీ వైపే. అందరూ కలిసి బీజేపీ వైపే ఎత్తి చూపుతా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి అన్ని కుల సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, అఖిలపక్షాలు కావచ్చు, ఇట్లాంటి అన్ని కేంద్రంలో బీజేపీ ఉంది వచ్చి అన్ని వేళ్ళు బీజేపీ వైపే చూపిస్తున్నాయి కాబట్టి కేంద్రం పైన పెద్ద ఎత్తున బాధ్యత ఉందని చెప్పేసి కూడా డిమాండ్ వస్తూ ఉన్నది. బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీలు, బీసీ సంఘాలు బీజేపీనే టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు బీజేపీ తలుచుకుంటే 42% రిజర్వేషన్లు సాధ్యమేనని, కావాలనే గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ ఆపాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు పెంచడం కూడా సాధ్యమేనని అంటున్నారు. బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రేపటి బంద్కు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. కొద్దిసేపటి క్రితం ఇదే విషయంపై సిపిఎం నాయకులు గవర్నర్ కలిసేందుకు రాజ్భవన్కు రాగా లోనికి అనుమతించలేదు. దాంతో వారు రాజ్భవన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకి అని విమర్శించారు. ఈ ఆందోళనలో ఎస్ వీరయ్య సాగర్, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సో వీళ్ళు కూడా సిపిఎం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడ గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ కోరి బీసీ రిజర్వేషన్ల గురించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వెళ్ళి కలవగా వాళ్ళకి లోనికి కూడా అనుమతించని పరిస్థితి ఏర్పడింది. అక్కడ ముందర కూడా వీళ్ళు ధర్నా కూడా చేపట్టడం జరిగింది. ఇట్లా వీళ్ళుంటే బీజేపీ మీద మెయిన్గా బాధ్యత ఉందని చెప్పేసి వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం మీదనే పెద్ద బాధ్యత అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక బీసీ సంఘాలు చూసుకుంటే రేపటి బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్ సహా పలువురు నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి మాట్లాడుతూ బీజేపీ అనుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమని అన్నారు.